Hi, welcome to SR Media. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉండడంతో ఆయన్ను అరెస్టు చేశారని శుక్రవారం ప్రచారం జరిగింది. వంశీ ప్రధాన అనుచరులు యూసఫ్ పఠాన్, సర్నాల రమేష్ ను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ గంగాధర్ స్పష్టం చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని, ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేశామని, యూసఫ్ పఠాన్ ను శనివారం కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు. తాజా పరిణామాలతో వంశీ ఎక్కడ ఉన్నాడన్న అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటల పాటు యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా పోలీసులు విచారణను అట్టకెక్కించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ కేసు ఊపిరి పోసుకుంది. అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురికి బెయిల్ కూడా వచ్చింది. ఈ కేసులో 71వ నిందితుడిగా వంశీ పేరుంది. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేస్తారా లేదా అన్న అంశంపై టీడీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ నడుస్తోంది. అసలు వంశీ దేశంలో ఉన్నారా లేక అమెరికా వెళ్లిపోయారా అన్న అంశంపై స్పష్టత కొరవడింది. వంశీ అరెస్టుపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే శుక్రవారం మధ్యాహ్నం వంశీ సతీమణి గన్నవరం వచ్చారు. వంశీ ఉపయోగించే వాహన శ్రేణిలోనే ఆమె తన బంధువుల ఇంటికి వెళ్లారు. వంశీ వచ్చారన్న సందేహంతో పోలీసులు ఆ వాహనాలను తనిఖీ చేశారు. దీంతో వంశీని అరెస్టు చేశారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే వంశీ అసలు ఎక్కడ ఉన్నారన్న దానిపై ఆయన అనుచరులే భిన్న కథనాలు ప్రచారం చేస్తున్నారు. వంశీ అమెరికా వెళ్లిపోయారని ఆయన సన్నిహితుల్లో కొందరు ప్రచారం చేస్తుండగా, వంశీ ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చారని, ప్రస్తుతం రాజస్థాన్ లేదా బెంగళూరులో ఉంటున్నారని ఆయన అనుచరుల్లోనే మరో వర్గం చెబుతుంది. దీనిపై పోలీసుల్లోనూ స్పష్టత లేదు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైసీపీ నేతలను హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దేశంలో ఓ పార్టీకి చెందిన వందల మంది కార్యకర్తలు వెళ్లి మరో పార్టీ కార్యాలయంపై దాడి చేయడాన్ని ఎలా చూడాలని నిలదీసింది. శుక్రవారం కోర్టు సమయం ముగియడంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృష్ణసాగర్ ఉత్తర్వులిచ్చారు. విచారణ సందర్భంగా పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుథ్రా స్పందిస్తూ, ఏ కారణాలతో కేసు దర్యాప్తులో జాప్యం జరిగింది, టీడీపీ కార్యాలయంపై దాడిలో నిందితుల పాత్ర, సాక్ష్యాధారాలను జతచేసి కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. మంగళగిరి పరిధిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకదాడి వ్యవహారంలో మంగళగిరి రూరల్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తులసిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైసీపీ కార్యకర్తలు జి రమేష్, షేక్ రబ్బానీ, బాషా, చిన్నబత్తిన వినోద్ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నమూలు సుధాకర్ రెడ్డి, రవిచందర్, వీరారెడ్డి, న్యాయవాది వై నాగిరెడ్డి వాదనలు వినిపించారు. దాడికి సంబంధించి 2021లో కేసు నమోదైందని, 3 ఏళ్ల తర్వాత కొందరి వాంగ్మూలాల ఆధారంగా పిటిషన్లపై కేసులు పెడుతున్నారని, రాజకీయ వైరంతో ఎంపిక చేసుకున్న వ్యక్తులను ఇందులో నిందితులుగా చేస్తున్నారని తెలిపారు. కొందరు వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేసేందుకే కేసు దర్యాప్తును పునఃప్రారంభించారని, పోలీసులు కేసును సరిగ్గా దర్యాప్తు చేయకుంటే అందుకు పిటిషన్లను బాధ్యులుగా చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.